హాయ్ వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, జలం జీవం జవం. ఈ సృష్టిలో అద్భుతమైన వనరు నీరు. నీటి వనరులు లభ్యత ఉన్న దగ్గర నుంచే ప్రాచీన ఈజిప్ట్లోని నైలు నదీ పరివాహక ప్రాంతంలో సుమేరియన్ నాగరికత కానీ మెసొపొటేమియన్ నాగరికత కానీ వర్ధిల్లింది అని చెప్పవచ్చు. మన భారత ఉపఖండంలో సింధు నదీ పరివాహక ప్రాంతంలో సింధు నాగరికత వర్ధిల్లిందని మనం చెప్పగలం. నీరు మనిషికి యొక్క దాహార్తిని తీర్చడమే కాకుండా మనిషి యొక్క జీవన విధానంలో నీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి నీరుని మనము జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల కాలంలో మరి మన దేశంలో బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ ఈ నీటి ఎద్దడి అత్యధికంగా ఉందని వార్తలు మనకి వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నీటి యొక్క ఆవశ్యకత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భూగర్భ జలాలు క్షీణించే దిశగా భారత్ శరవేగంగా పురోగమిస్తుందని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం ప్రపంచంలోని 31 ప్రధాన జలాశయాల్లో 27 తిరిగి నింపగలిగే స్థాయి కంటే వేగంగా క్షీణిస్తున్నాయి. భారతదేశం భూగర్భ జలాలు క్షీణదశకు చేరుకున్నాయని యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ప్రచురించినటువంటి కొత్త నివేదిక కూడా హెచ్చరిస్తూ ఉంది. ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం అది పర్యావరణ పాయింట్లకు సంబంధించింది. వేగవంతమైనటువంటి విలుప్తాలు, భూగర్భ జలాల క్షీణత, పర్వత హిమానీ నదం, ద్రవీభవనం, అంతరిక్ష శిథిలాలు, భరించలేని వేడి, బీమా చేయలేని భవిష్యత్తు, ఈ యొక్క అంశాలని ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదిక ప్రకారం పంజాబ్లోని 78% బావులను అతిగా ఉపయోగించినట్లు పరిగణిస్తున్నారు. మొత్తం వాయువ్య ప్రాంతంలో 2025 నాటికి భూగర్భ జలాల లభ్యత బాగా తగ్గిపోతుందని నివేదిక అంచనా వేసింది. జలాశయాలు అని పిలువబడే భూగర్భ జలాశయాల్లో నిల్వ చేయబడిన ముఖ్యమైన వనరు మంచినీరు. ఈ జలాశయాలు 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తాయి. ఇందులో దాదాపు 70% వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. భూగర్భ జలాలు వేలాది సంవత్సరాలుగా పునరుత్పాదక వనరుగా ఉంటున్నాయి అని నివేదిక పేర్కొంది. కానీ ఇప్పటికే ఉన్న బావుల్లో నీటిని అందించగల స్థాయి కంటే నిల్వలు కిందికి పడిపోతే విపత్తులు ప్రారంభమవుతాయి. వ్యవసాయానికి నీరు అందక ఆహార కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాల క్షీణత అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో భారతదేశం, ఈశాన్య చైనా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఇరాక్, సౌదీ అరేబియా, ఉత్తరాఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ నీరు అవసరమైన వరి, గోధుమలకు పండించడం వల్ల జలవనరులు తొందరగా అడుగంటున్నాయని నివేదిక తెలిపింది. గోధుమ, వరి పంటలకు భారత్ అధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దేశంలో బియ్యం సరఫరాలో 65%, గోధుమ ఉత్పత్తిలో 85% ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే పంజాబ్లో 78% బావులు అతిగా వాడకానికి గురవుతున్నాయనే నివేదిక సారాంశం. 2023 అంచనా నివేదిక ప్రకారం దేశం మొత్తం వార్షిక భూగర్భ జలాల రీఛార్జ్ 4,49,087 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 11.48% బిలియన్ క్యూబిక్ మీటర్లు పెరుగుదల సూచిస్తుంది. దేశం మొత్తం వార్షిక భూగర్భ జలాల వెలికితీత 241.34 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది.
భూగర్భ జలాలు అడుగంటిపోతే తాగునీటి సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలోని 220 కోట్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైన నీరు అందజేయాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యం నిర్దేశిస్తుంది. భూగోళం మీద ఉన్న నీటిలో 97% ఉప్పు నీరే. త్రాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1% మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 0.86% చెరువులు, 0.02% నదులలో, మిగతావి 0.12% భూగర్భ జలాల రూపంలో ఉంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 760 కోట్ల మందికి పైగా ఆహారాన్ని, ఇతర అవసరతలను తీరుస్తున్నాయి. 2030 నాటికి ఈ భూమి మీద త్రాగటానికి పుష్కలమైన జలం ఉండదు. జనం స్నానాలు చేయడం మానేసి శరీరానికి లేపనాలు పూసుకోవాల్సి వస్తుంది. సరిహద్దులో ఉండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలా కాస్తుంది అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్తే.